రాత్రి వణికిస్తున్న చలి, ఉదయం కప్పేస్తున్న మంచు దుప్పటి, మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్న వాతావరణం ఇది. ఇప్పటికీ రాత్రిపూట చలి అలాగే ఉన్నా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ ఉదయం పూట మంచు దుప్పటి వదలడం లేదు. ఎదురుగా వచ్చే వాహనం సమీపంలోకి వచ్చే వరకు కనిపించకపోవడంతో ప్రమాద భయంతో ప్రయాణించాల్సి వస్తోందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. వాతావరణంలో సంభవించే మార్పులతో వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నాయి. గత వారం రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రత 29-30 డిగ్రీలు నమోదవుతోంది. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే మే మాసం నాటికి 50 డిగ్రీలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఎండాకాలం స్టార్ట్ కాకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రధానంగా ఉదయం పూట మంచు కురుస్తూ ఉంది. అనేక చోట్ల రోడ్ల రాకపోకలు కూడా రోడ్డు మీద నిలిచిపోతున్న పరిస్థితి. అనేక చోట్ల మంచు కురవటం కారణంగా పనులకు కూడా లేటుగా వెళ్తున్న పరిస్థితి. కానీ 9-10 గంటల తర్వాత 11 నుంచి అయితే ఎండ తీవ్రమవుతూ ఉంది. ఇప్పటికే మార్చి నెల రానేలేదు, ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచే ఎండ అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంది. ఎక్కువగా చూస్తే సింగరేణి ప్రాంతంలో అటు ఇల్లందు, కారేపల్లి, కొత్తగూడెం, మణుగూరు ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఎక్కువగా ప్రతి ఏడాది కూడా దాదాపుగా మార్చి నెల ప్రారంభం నుంచి ఎండలు తీవ్రతరం అవుతాయి. కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండల ఉష్ణోగ్రతలన్నీ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడళ్లలో ప్రజలు ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగుతారో వాళ్ళు అనేక నిమిషాలు ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా కనపడటం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కువగా సింగరేణి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఎక్కడైతే చెట్లు నగర పట్టణ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రజలు ఇప్పటికే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో ఉన్నాయంటే కొంత మార్చి, ఏప్రిల్, మే నెలలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత ఏడాది చూస్తే అబోవ్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదైంది. దాని కారణంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అయితే బయటికి కూడా రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడే ఫిబ్రవరి నెలలోని ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది కర్చీఫ్లు కట్టుకోవటం, మాస్కులు ధరించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఉష్ణోగ్రత పెరిగితే అనేక మంది మరింత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక చోట్ల రోడ్ల విస్తరణ కారణంగా చెట్లన్నింటినీ కూడా కొట్టివేయటం జరిగింది. అనేక చోట్ల గ్రామాల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ప్రజలైతే ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరగటం కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఉదయం ఎక్కువగా మంచు కురుస్తూ ఉంది. స్కూల్కి వెళ్ళే బస్సులకు కూడా రాకపోకల అంతరాయం ఏర్పడతా ఉంది. దాంతోపాటుగా ఈవినింగ్ వేళల్లో దాదాపుగా 7-7:30-8 గంటల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది కనీసం ఫ్యాన్ సింగిల్ నెంబర్ మీద వేసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కానీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విపరీతమైన వేడి ఉంటుంది. అంటే ఇటు పర్యావరణంలో వస్తున్న మార్పులు కానివ్వచ్చు, లేకపోతే అలా రకరకాల వాటి వల్ల ఈరోజు కాంక్రీట్ మయం అవటం, ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరగటం, ఐరన్, కాంక్రీట్ లాంటి వాటి వల్ల కూడా ఉష్ణోగ్రతలు, వేడి తీవ్రత పెరుగుతున్నట్టుగా స్పష్టమవుతూ ఉంది. దీన్ని బట్టి ఒకవైపు పొల్యూషన్, ఒకవైపు చెట్లు లేకపోవటం, ఒకవైపు కాంక్రీట్ మయం కావటంతో ఈరోజు ఇలాంటి ప్రధానంగా సమస్య వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనేక చోట్ల, కొన్ని చోట్ల నీళ్లకు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గత ఏడాది చాలామంది బోర్లు కూడా ఎండిపోవటం, అదేవిధంగా లోపల ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోవటంతో, భూమిలో ఉన్న వాటర్ ఇంకిపోవటంతో అనేక మంది ట్యాంకర్లనే నమ్ముకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో వచ్చిన ఇబ్బందులు ఈ సంవత్సరం మార్చి ఎండింగ్ వరకే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఎండలు మరింత ముదిరితే ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ 32 నుంచి 36 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అయితే నమోదవుతూ ఉంది. దీని కారణంగా ప్రజలైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉండాల్సిన ఎండలు ఇప్పటికే నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు మంచు, మరోవైపు ఎండ కలిపి రెండు వాతావరణాలు ఒకే రోజు ఉండటంతో ప్రజలు కొంత గందరగోళం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వెదర్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.